హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్టోరీ టెల్లర్. ఈరోజు ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. కథ ఏంటంటే తెనాలి రామకృష్ణుడు మాయా అద్దం రహస్యం. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టోరీలోకి వెళ్దాం. ఇక మనకందరికీ తెలిసిన కథే. అనగనగా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక రాజు పరిపాలించేవారు. ఆయన రాజసభలో తెనాలి రామకృష్ణుడు అనే ఒక తెలివైన కవి ఉండేవారు. ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు దూరదేశం నుంచి ఒక వ్యాపారి రాజసభకు వచ్చాడు. అతని చేతిలో వెండి అంచులతో అలంకరించిన ఒక అందమైన అద్దం ఉంది. ఆయన మహారాజా అంటూ నమస్కరించారు. ఇది సాధారణ అద్దం కాదు, ఇది మాయా అద్దం. నిజాయితీ గల వారి ముఖం మాత్రమే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. అబద్ధం చెప్పేవారి ముఖం మసకగా కనిపిస్తుంది అని అన్నాడు. ఒక్కసారిగా రాజసభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాజు అద్దంలో ముఖం చూసుకున్నాడు. తన ముఖం మాత్రం స్పష్టంగా కనిపించింది. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత మంత్రులు, సైనికులు, సేవకులు ఒక్కొక్కరుగా అద్దంలో ముఖాలు చూసుకున్నారు. కొందరి ముఖాలు స్పష్టంగా కనిపించింది, మరికొందరి ముఖాలు మసకగా కనిపించింది. అయితే కొందరు భయపడడం కూడా మొదలు పెట్టారు. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అన్నాడు: ఈ అద్దాన్ని రాజభవనంలో ఉంచండి. దొంగతనం జరిగినప్పుడు వెంటనే దొంగను పట్టుకోవచ్చు అని అన్నాడు. రాజుకు కూడా ఈ ఆలోచన నచ్చింది. అయితే తెనాలి రామకృష్ణుడు మాత్రం నిశ్శబ్దంగా ఆ అద్దాన్ని గమనించాడు. కొన్ని రోజుల తర్వాత రాజభవనంలో ఒక విలువైన ముత్యాల హారం కనిపించలేదు. అప్పుడు ఆ వ్యాపారి వెంటనే అద్దాన్ని తీసుకొచ్చి, అందరూ ఇందులో చూసుకోండి, దొంగ ఎవరో తెలుస్తుంది అని అన్నాడు. సేవకులందరూ ఒక్కొక్కరుగా అద్దంలో చూసుకున్నారు. ఒక యువ సేవకుడు భయంతో వణికిపోయాడు. అద్దంలో తన ముఖం మసకగా కనిపించింది అని చెప్పాడు. వ్యాపారి వెంటనే ఇదిగో దొంగ, ఇతనే అని అరవసాగాడు. రాజు కూడా కాసేపు నమ్మబోయాడు. అప్పుడు తెనాలి ముందుకు వచ్చి, మహారాజా, ఒక్కరోజు సమయం ఇవ్వండి, నిజం బయటపడుతుంది అని అన్నాడు. మరుసటి రోజు తెనాలి రాజసభ మధ్యలో ఒక తెల్లటి వస్త్రాన్ని తెప్పించి ఉంచాడు. అందర్నీ పిలిచి, ఈ మాయా అద్దం నిజంగా నిజాన్ని చూపిస్తే ఈ వస్త్రం వెనుక ఏముందో కూడా చెప్పగలగాలి అని అన్నాడు. ఆ వ్యాపారి గందరగోళానికి గురయ్యాడు. అది అది ఈ అద్దం అలా పనిచేయదు అని అన్నాడు. అప్పుడు తెనాలి చిరునవ్వుతో అద్దాన్ని తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అద్దాన్ని కొద్దిగా తిప్పగానే వెనుక భాగంలో ఒక చిన్న గాజుపొర, రంగుపూత కనిపించింది. ఆయన, మహారాజా, ఇది మాయా అద్దం కాదు. వెలుతురు ఎలా పడుతుందో దాన్ని బట్టి ముఖం స్పష్టంగా లేదా మసకగా కనిపించేలా చేసిన సాధారణ అద్దం. ప్రజల భయాన్ని ఉపయోగించి వీరిని మోసం చేయాలనుకున్నాడు అని అన్నాడు. అంతలో రాజభటులు వ్యాపారి సంచిని పరిశీలించగా అందులో పోయిన ముత్యాల హారం కూడా దొరికింది. అప్పుడు వ్యాపారి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రాజు కోపంతో అతనికి తగిన శిక్ష విధించాడు. తర్వాత రాజు తెనాలి రామకృష్ణుని చూసి, రామకృష్ణ, నువ్వు లేకపోతే ఒక నిరపరాధికి శిక్షించే వాళ్ళం అని అన్నాడు. తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ వినయంగా, మహారాజా, మాయ వస్తువుల్లో ఉండదు, మన భయంలో ఉంటుంది. నిజాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆలోచించాలి అని అన్నాడు. రాజసభలో ఉన్న వారందరూ తెనాలి తెలివికి హర్షధ్వానాలు చేశారు. ఇందులో నీతి, భయంతో తీసుకున్న నిర్ణయం తప్పు కావచ్చు. నిజాన్ని తెలుసుకోవాలంటే ప్రశాంతంగా ఆలోచించి ఆధారాలను పరిశీలించాలి. Thank you for watching. Please like, share and subscribe for more videos.